మా అమ్మ వాళ్ళకు కాలంలో ఏం తెలిసింది పెద్దగా. సోషల్ మీడియా అంటే ఏంటి, పోర్నోగ్రఫీ అంటే ఏంటి, ట్రోల్స్ అంటే ఏంటి, ఏం లేదు. ప్రశాంతమైన జీవితం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్ళడం, పొలం పనులకి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి వస్తారే పండు వెన్నెల్లో, ఆ పండు వెన్నెల్లో ఈత సాపలు వేసుకొని చక్కగా కూర్చొని మాట్లాడుకోవడం, చాలా ప్రశాంతం కూడా జీవితం. ఏ టెన్షన్లో, ఏ ఒత్తిళ్ళు. ఎప్పుడైతే సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చిందో, ఎక్కడో జరిగిన పరమ చెత్త, పెంట, పనికి మన చెత్త అంతా సెల్ ఫోన్ చూడటం, బాధపడ్డాం. అరే నాకు ఇలాంటి అమ్మాయి లేదే, ఎర్రతోలు అమ్మాయి లేదే, ఎర్రతోలు అబ్బాయి లేదే, ఇంత పొడుగు అబ్బాయి లేడని మనం బాధపడ్డాం. అదే పల్లెలో ఒకప్పుడు అనుకో, వచ్చినోడే అందగాడు అనుకొని కాపురం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. కట్టుకున్న భర్త ఎంత అందగాడు కానీలే, సోషల్ మీడియాలో ఒక అందగాడు కానిస్తాడు, ఆ అందగాడు కూడా మనసు ఉంటుంది. ఈ రోజు సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చిన తర్వాత యవనస్తులకు గురి లక్ష్యాలు మారిపోతున్నాయి. గాలికి మేయించున్నట్టు, తూర్పు గాలి వెంటాడుతున్నట్టు దేనికి చూస్తున్నామో, ఎందుకు వెంటాడుతున్నామో, మనం ఓపెన్ చేసేది ఒకటి, చూడాలనుకున్నది ఒకటి, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏం చూస్తున్నామో తెలియదు. మన గురి మారిపోతుంది, మన లక్ష్యం మారిపోతుంది, మన టైము, మన సమయం, మన యవ్వనం వృధా అయిపోతుంది.